క్రమశిక్షణ, సరైన మార్గదర్శకత్వం విజయానికి మూలమని మాజీ ఐఏఎస్ అధికారి జెడి లక్ష్మీనారాయణ అన్నారు. దేశంలో ఐఐటి, జేఈఈ, నీట్ శిక్షణలో అగ్రగామిగా ఉన్న రెసోనెన్స్ విద్యా సంస్థలు తిరుపతిలో ఇష్టావేదికగా రెసోనెన్స్ ఫౌండర్ సెంటర్ ను ప్రారంభించింది. మాజీ ఐపీఎస్ జెడి లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే బలమైన విద్యా పునాది నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తిరుపతిలో ఫౌండేషన్ కోచింగ్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన రెసోనెన్స్ విద్యా సంస్థలను అభినందించారు. మారుతున్న కాలాన్ని బట్టి విద్యార్థుల యొక్క టాలెంట్ ను పరీక్షించడానికి వాళ్ళు ఉపయోగించే సాధనాలు మారిపోతున్నాయి. కాబట్టి సాధనం ఏదైనా కావచ్చు, వాళ్ళు ఎటువంటిదైనా పెట్టొచ్చు, కానీ మనలో మెటీరియల్ ఉంటే, మనలో ఫౌండేషన్ ఖచ్చితంగా ఉంటే ఏదైనా మనం సాధించవచ్చు అన్నది ఒకటి. కాబట్టి పెద్ద అంతస్తుల భవనం మనం కట్టాలంటే మన ఫౌండేషన్ చాలా లోపల ఉండాలి. ఫౌండేషన్ సరిగా లేకుంటే బిల్డింగ్ పడిపోతుంది. కాబట్టి ఫౌండేషన్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఎంత ఎత్తుకు మనం ఎదగాలనుకుంటున్నామో అంత లోతుగా మనలో విషయ పరిజ్ఞానం కావాలి అన్నది ముఖ్యమైన విషయం. కాబట్టి ఇది ఆలోచించి రెసొనెన్స్ సంస్థల వాళ్ళు ఇక్కడికి వచ్చారు. హైదరాబాద్ కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా రెసొనెన్స్ సంస్థలు మొదలు పెట్టాలని వారు కర్నూలులో మొదలు పెట్టారు. అక్కడ కూడా నేను వెళ్ళాను. తర్వాత ఈ రోజు తిరుపతిలో మొదలు పెడుతున్నాను. ఈ జనరేషన్ పిల్లలు చాలా షార్ప్గా ఉంటారు. యాక్చువల్గా మీరు చూస్తే పిల్లల్లో వాళ్ళ వయస్సు కన్నా కూడా వాళ్ళు నేర్చుకునే కెపాసిటీ చాలా పెరిగిపోయింది ఈ మధ్యలో. కాబట్టి ఆ టైంను గనక వాళ్ళు సక్రమంగా వినియోగించుకుంటే ఏమవుతుందంటే వాళ్ళు ముందుకు వెళ్ళడానికి మంచి అవకాశాలు ఉంటాయన్నది నేర్చుకో. కానీ అవకాశం ఇవ్వాలి. అదే చెప్పాను, వాళ్ళలో ఉన్న ఫ్రీక్వెన్సీ ఉంది, బయట నుంచి వచ్చే ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే బ్రహ్మాండంగా ఈ రెండు మ్యాచ్ అవుతాయో అప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా ఉంటుంది. అదే రెసొనెన్స్. అనుభవజ్ఞులైన అధ్యాపకులు నిరంతర విద్యా పర్యవేక్షణలో ఫలితాల ఆధారిత విద్యను అందించడానికి రెసొనెన్స్ కట్టుబడి ఉందన్నారు రెసొనెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు. ఈ ఫౌండేషన్ సెంటర్ విద్యార్థులకు ప్రాథమిక అంశాలను బలోపేతం చేసుకోవడానికి ఐఐటి, జేఈఈ, నీట్, ఒలింపియాడ్స్ వంటి పోటీ పరీక్షలకు ఆత్మవిశ్వాసానికి సిద్ధమవడానికి సహాయపడుతుందని తెలిపారు. ఈ రోజు మా రెసొనెన్స్ తిరుపతిలో లాంచ్ చేసుకోవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. సో దేశవ్యాప్తంగా 75 నగరాల్లో ఉన్నటువంటి రెసొనెన్స్ విద్యా సంస్థలని ఈ రోజు మేము ఇక్కడ తిరుపతిలో లాంచ్ చేసుకోవడం, దాదాపుగా 2018 నుంచి కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మిగతా సెంటర్స్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా మేము 2018లో లాంచ్ చేయడం జరిగింది. 2018 తర్వాత తెలంగాణలోను మరియు ఆంధ్రప్రదేశ్లో కూడా మేము జూనియర్ కాలేజెస్లో, స్కూల్స్లో, ఫౌండేషన్ సెంటర్స్లో, ఈ లెర్నింగ్ ఇలా మల్టిపుల్ డివిజన్స్లో ఉన్నాము. సో ప్రజెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పెరుగుతున్నటువంటి అవేర్నెస్ అండ్ జిల్లా స్థాయిలో కూడా ఉన్నటువంటి విద్యార్థులు మంచి నేషనల్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టాప్ ర్యాంకులు సాధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఫౌండేషన్ అందించాలి, మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ రోజు మేము ఈ పర్టికులర్ 2026-27 అకాడమిక్ ఇయర్కి సంబంధించి తిరుపతిలో మేము ముందుగా ఫౌండేషన్ సెంటర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ అకాడమిక్ ఇయర్ 2026-27 అకాడమిక్ ఇయర్ గాను ఇక్కడ 6th to 10th చదివే విద్యార్థులకు ఫౌండేషన్ కోర్సెస్ మేము అందించబోతున్నాం. అంటే ఆఫ్టర్ స్కూల్ అవర్స్, వాళ్ళ రెగ్యులర్ స్కూల్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైమ్స్లో ఆర్ వీకెండ్స్లో వాళ్ళకి కావాల్సిన విధంగా ఫ్లెక్సిబుల్గా ఉండేలాగా ఫౌండేషన్ కోర్సెస్ అనేది మేము స్టార్ట్ చేస్తున్నాం.